వచ్చే నెల 16న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న తమిళనాడులో అధికార అన్నాడీఎంకే మరిన్ని ప్రజాకర్షక హామీలతో ప్రచారాన్ని ఆరంభించింది. ఇప్పటికే తమిళనాట అనేక ఉచిత పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జయలలిత మరోసారి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చెన్నై ఆర్కేపురంలో నిర్వహించిన మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభలో అశేష సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జయలలిత గత 5 ఏళ్లలో తమిళనాడులో విద్యుత్ కష్టాలు లేకుండా చేశామని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు మిగులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఆమె ఈ 5 ఏళ్లలో పేదల కోసం ప్రారంభించిన అనేక పథకాలను వివరించారు. ఉచిత ఆహారం, నీరు, మందులు సహా నవజాత శిశువుల కోసం కిట్లు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. మరోసారి అధికారాన్ని అప్పగిస్తే పేదల జీవితాలను బుగ్గి చేస్తున్న మద్యాన్ని దశల వారీ నిషేధిస్తామని చెప్పారు. பெருநகர சென்னை மாநகராட்சி பகுதியில் நிறைவேற்றப்பட்ட பல்வேறு பணிகள் பற்றி நான் தெரிவித்துள்ளேன். தற்போது 21 சட்டமன்ற தொகுதிகளில் நிறைவேற்றப்பட்ட முக்கிய பணிகளில் சிலவற்றை இங்கே குறிப்பிட விரும்புகிறேன்.